Watch full episodes on Jio Hotstar. అరే ఆపండి, ఎవరిది వాయించేది? చెప్పండి కింగోగో. ఎవరు నా నిద్రని పాడు చేసింది? కింగోగో, శివ తాతనే ఆ మ్యూజిక్ ని వాయిస్తున్నాడు. ఏంటి, తాతయ్య మళ్ళీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నారా? బ్యాక్ పేపర్ ని బ్యాన్ చేయండి. అరే, నా ఇన్స్ట్రుమెంట్ ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? తాత, కింగోగోకి మీ బ్యాక్ పైప్ ని బ్యాన్ చేసేశాడు. ఎక్స్ట్రీమ్ సిటీలో ఇంక పైన బ్యాక్ పైప్ ని ఎవరు వాయించకూడదు. ఏంటి, నేను కింగ్ గోగోని కలవాలి? కింగ్ గోగో, నేను ఎప్పుడు కొత్త ఇన్స్ట్రుమెంట్ తీసి వాయించినా సరే నువ్వు దాన్ని బ్యాన్ చేస్తున్నావు. నిన్న నేను కొత్త బ్యాక్ పైప్ ని తీశాను, ఇవాళ నువ్వు దాన్ని బ్యాన్ చేశావు. బ్యాన్ చేయకుండా ఏం చేయమంటారు? మీరు అపస్వరం వాయించడం చూసి సిటీలో ఉన్న రోబోట్స్ అన్నిటికీ ప్రాబ్లం అయిపోయాయి. నిన్న మీ స్వరం ఎంత హై పిచ్ లో ఉందంటే నా స్క్రూస్ అన్ని లూజ్ అయిపోయాయి తెలుసా? నువ్వు ఒక బ్యాడ్ రాజువి. అన్ని ప్రాబ్లమ్స్ కి బ్యాన్ చేయటమేనా? కేవలం బ్యాన్ చేయటమే నీ పనా? బ్యాండ్ రాజానా? నట్టు బోల్ట్ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒకవేళ నేను రాజుగా కానీ లేకపోతే అప్పుడు ఎక్స్ట్రీమ్ సిటీ స్క్రూస్ అన్ని లూజ్ అయిపోతాయి. మీకు నేను బ్యాండ్ రాజా కనిపిస్తున్నానా? అయితే సరే సరే, మీరు ఒకరోజు రాజుగా ఉండి చూపించండి. అప్పుడు ఆయిల్ సెపరేట్ గా, నీళ్లు సెపరేట్ గా అయిపోతుంది. నేను వెళ్తున్నాను నా మెయింటెనెన్స్ పార్క్ కి. మీరు ఈ సిటీని ఎలా నడుపుతారో నేను చూస్తాను. దళపతి రోబోట్, ఇవాళ ఒకరోజు ఈయన రాజు, ఇతన్ని ఎక్కడికి పారిపోనివ్వద్దు. ఒకరోజు రాజా గారికి జై. కింగ్ తాత. ఇప్పుడు కింగ్ గోగో వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కింగ్ తాతాని ఎలా దిశ తిప్పాలంటే ఎక్స్ట్రీమ్ సిటీ మొత్తం ఈయనకి ఎదురుగా మారిపోతుంది. తర్వాత నేను ఎక్స్ట్రీమ్ సిటీ కొత్త కింగ్ అయిపోతాను. తర్వాత నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను. నాకు ఏం తినడానికి ఇచ్చావు? ఇది గరారో ఆయిల్. ఎక్స్ట్రీమ్ సిటీలో ఉన్న రోబోలన్నీ వీటిని వ్యతిరేకిస్తాయి. మీరు దీన్ని బ్యాన్ చేసేయండి, అందరూ సంతోషంగా ఉంటారు. చాలు, ఇక ఆపండి. నేను కింగ్ నానా ఆజ్ఞాపిస్తున్నాను, కరారు ఆయిల్ ని ఎక్స్ట్రీమ్ సిటీలో బ్యాన్ చేయాలి. అది ఇక్కడ మొదలవుతుంది, ఇదే ప్యాలెస్ లో. బ్యాన్ బ్యాన్ బ్యాన్. ఇప్పుడు ప్రమాదంగా ఉంటుంది. రోబోస్ అన్ని కింగ్ తాతాకి విరోధులైపోతారు. నగరంలో నాశనం మొదలవుతుంది. ఆయిల్ ప్రొడక్షన్ ని ఆపండి. ఇవాల్టి నుంచి ఏ కరార ఆయిల్ కూడా ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళదు. కరార ఆయిల్ ని బ్యాన్ చేసేశారు. ఏం జరుగుతోంది? ఇక్కడ చూడండి, కింగ్ తాత గారు గరారాయిల్ ని బ్యాన్ చేశారు. ఇంక పైన ఎవరికి గరారాయిల్ దొరకదు. మీరు ఆయన దగ్గరికే వెళ్ళి అడగండి. రోబోట్స్ అన్ని కూడా తాతయ్య సైడు ఎందుకు కోపంగా వస్తున్నారు? కరారాయిల్ ఎక్స్ట్రీమ్ సిటీ అన్ని రోబోట్స్ కి కూడా చాలా ఇష్టమైనది. వాళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అందరూ కింగ్ తాత మీద కోపంగా ఉన్నారు. మీరు కరారాయిల్ ఎందుకు బ్యాన్ చేశారు?
మేమున్నంత వరకు మా తాతయ్యని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఈ పిల్లల్ని పట్టుకోండి, వీళ్ల వల్లనే ఇదంతా జరిగింది. అలాగా? అయితే దీనంతటికి నువ్వే కారణమా రోబోట్? అవును, ఇది నా కుట్రే. తర్వాత ఇవాళ నుంచి ఎక్స్ట్రీమ్ సిటీ రాజును నేనే. ఆ పిల్లల్ని పట్టుకోండి. ఆపండి ఈ తమాషా. నేనే కింగ్ని. ఆ కింగ్ తాతని పట్టుకోండి. తాతయ్య రండి, ఈ సింహాసనాన్ని వదిలేయండి. ఇలా జరుగుతానికి వీల్లేదు. ఒక రాజు దేనికి భయపడకుండా పారిపోలేడు. ప్రమాదం ఎంత పెద్దదైనా సరే. పట్టుకోండి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మనం ఇప్పుడు వెంటనే కింగ్ గోగుని కాంటాక్ట్ చేయాల్సిందే. ఆయన లొకేషన్ కూడా ఇందులో కరెక్ట్ గానే చూపిస్తోంది. మమ్మల్ని సేఫ్ రూమ్ కి తీసుకువెళ్ళు. కింగ్ గోగు, మీ నాయకుడు బాట్ మనకి మోసం చేసేశాడు. ఆయన ఇప్పుడు గరారా ఆయిల్ ని బ్యాన్ చేసి ఎక్స్ట్రీమ్ సిటీలో ఉండే రోబోట్స్ అన్నిటిని తాతయ్యకి వ్యతిరేకంగా మార్చేశారు. రాయల్ గార్డ్స్ అందరూ కింగ్ తాతయ్యని ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. మీరందరూ కలిసి కరారాయిల్ ని బ్యాన్ చేశారా? కరారాయిల్ రోబోట్స్ కి రోజు భోజనం. అది ఒక రోజు మిమ్మల్ని రాజు చేసినందుకు మీరు అందరూ తినే ఆయిల్ ని ఆపేశారు. నార్మై, నీ ఆ సేనాపతి బోట్ రాజు అవ్వాలనుకుంటున్నాడు. నేను నీ క్రౌన్ ని కాపాడాను. విశ్వాసం మర్చిపోయావా? నీతో ఉండి నీ వెనకాల ఆ సేనాపతి బోట్ ఏమేం చేస్తున్నాడనేది నీకు అసలు ఏమీ తెలియదు. ఏంటి? నా క్రౌన్ ని కాపాడండి. ఒక స్మార్ట్ రాజుగా ఉన్నందువల్ల నేను ఎప్పుడు కరారాయిల్ ఎక్స్ట్రా సప్లై ఉంచుకుంటాను. అది ఆ మహల్ లెఫ్ట్ సైడ్ లో ఉంది. లెఫ్ట్ సైడా? అది మనకి చాలా దూరంలో ఉంది. మేము ఇప్పుడు సేఫ్ రూమ్ లో ఉన్నాం. రోబోట్స్ అన్ని వాకిల్లోనే ఉన్నాయి. అవి ఎప్పుడైనా లోపలికి రావచ్చు. అయితే మీ కథ ముగిసినట్టుంది. పగలు కొట్టండి. ఇవాళ నుంచి నేనే ఎక్స్ట్రీమ్ సిటీ కింగ్ గోగ్. అర్థమైందా చిన్నపిల్లోడా? వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. హలో, ఇటు చూడు టిన్ బాట్. చిన్నపిల్లాడని మాత్రం చెప్పకు. శివ, నా పేరు శివ. ఆ పిల్లల్ని వదిలేయండి, లేకపోతే నేనేం చేస్తాను నాకా. పిల్లలు పారిపోదాం, పదండి. అందరూ ఇటు రండి. మనం ఇప్పుడు ఆయిల్ డిపో దగ్గరికి వెళ్లాల్సిందే. మన ఆయిల్ డిపోని ఓపెన్ చేసామంటే వీళ్ళందరూ ప్రశాంతంగా అయిపోతారు. నన్ను క్షమించే శివా, నా వల్ల తప్పు జరిగింది. అందరూ త్వరగా డిపోలోకి వచ్చేయండి. ఇటు చూడండి, మన దగ్గర మనకు కావాల్సినంత ఆయిల్ స్టాక్ ఉంది. అందరూ ఆగండి. కరార్ ఆయిల్ అందరికీ దొరుకుతుంది. ఈ ఆయిల్ క్రైసిస్ ఇప్పుడే ముగిసిపోతుంది. దిగులు పడకండి. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ కింగ్ తాతయ్య.
థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ తాతయ్య. ఒకవేళ మీరు లేకపోతే ఎక్స్ట్రీమ్ సిటీకి ఏమవుతుందో ఏంటో. ఆ సేనాపతి ఎక్స్ట్రీమ్ సిటీని ఏం చేస్తుంటాడో ఏంటో. మీ వల్లే వాడు మోసాలు బయటపడ్డాయి. మీరు ఎక్స్ట్రీమ్ సిటీని కాపాడారు. థ్యాంక్ యూ శివ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.